శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, జాగ్రత్తగా ఉండవలసిన సమయం బిడ్డ. నీకు తెలియకుండానే నీ ఇంట్లో ఈ తప్పు జరుగుతుంది. నీ బాబా మాట పూర్తిగా వింటే నీకే తెలుస్తుందని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబా గారి సందేశం ఏంటంటే, బిడ్డ, ప్రతి నిమిషం కూడా మీ బాబా మీకు ఏమీ చేయడం లేదని ఒక అపనమ్మకంతో ఒక అభిప్రాయం అనేది నీ మనసులోకి రావడం అనేది మొదలైంది బిడ్డ. ఈ బాబాని నువ్వు నమ్మడం లేదు. నా మనసుకు ఏమాత్రం కూడా బాధ లేదు తల్లి. అందుకు నా బాధంతా ఏంటంటే బిడ్డ, నువ్వు పడుతున్న బాధ అనేది ఎప్పుడు మర్చిపోతావో, మీ యొక్క కష్టాలనేవి ఎలా తొలగిపోతాయి, ఈ కష్టాలన్నింటినీ కూడా వదిలి నువ్వు జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉంటారనేదే నీ బాబా యొక్క అసలైన బాధ తల్లి. అందుకే ఈ బాబా ఎంతో బాధతోటి నీతో మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి? నా బిడ్డ సంతోషంగా ఉండడం లేదు అని నీ బాబా బాధపడుతున్నాడమ్మా. కాబట్టి నేను చేసే పనేంటో నేను చెయ్యాలనుకుంటున్నాను. ఆ పనేంటో ప్రతీది కూడా నీకు వివరిస్తాను, జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ. కానీ నీ దగ్గర ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఆ కష్టం అనేది నిన్ను ఇబ్బంది పెట్టకుండా పైపైన మాత్రమే కొంచెం మాత్రమే ఇబ్బంది పెట్టి నిన్ను ఆ కష్టం ఊరికిని అలా రుచి చూపించి వదిలిపోతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా బిడ్డ? బాబా ఆ కష్టం యొక్క పూర్తి దుఃఖాన్ని పూర్తిగా బాబాని భరిస్తున్నాడు. నీ దగ్గరకు అంత బాధను రానివ్వడం లేదు బిడ్డ. కనుక నువ్వు ఏమి కావాలో, అంటే నీకు ఏమి కావాలో, నీకు ఎప్పుడు కావాలో, ఎంత ఇవ్వాలనేది నాకు పూర్తిగా తెలుసు. నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నా మనసు అనేది ఈరోజు ఎందుకు బాధగా ఉందో తెలుసు బిడ్డ. సచ్చరిత్రలో చెప్పిన విధంగా మీ యొక్క పాపాలన్నింటినీ కూడా నేనే వాటన్నింటినీ భరించి నేనే మీకు సంతోషాలు ఇవ్వడానికి ఎప్పటికప్పుడు నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. బాధపడకు బిడ్డ, నీకు తోడుగా ఎప్పుడు కూడా ఈ తండ్రి ఉంటాడు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి, ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి బిడ్డ. మరుక్షణమే నువ్వు కోరింది నీకు దొరుకుతుంది. పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు కదా. పరిస్థితుల్లో మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత కొరవై మానసికంగా బాధపడతాము. ఆ సమయంలోనే ధైర్యంగా నిలబడి నీ పరిస్థితులను చక్కబెట్టుకోవాలి బిడ్డ. నువ్వు అనుకున్న పనిపై దృష్టి పెట్టి విజయం సాధించాలే తప్ప వ్యతిరేక ఆలోచనలు ఎప్పుడు కూడా చేయకూడదు. బాబా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ బాగున్నారు కదా, మరి నేను ఏం తప్పు చేశానని నన్ను ఇలా శిక్షిస్తున్నావు తండ్రి అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. దేనికైనా సరే సమయం రావాలి. నీ కష్టాలకు, బాధలకు కాలమే సమాధానం చెప్తుంది. ధైర్యంగా ఉండు. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీకు అవసరమైనప్పుడు నేనే నీ చేతిలో పెడతానమ్మా. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు. ఇక రేపటి నుంచి నువ్వు అనుకున్న పనిలో అన్నీ కూడా అనుకూలంగానే జరుగుతాయి. ఇక అన్నీ నువ్వు అనుకున్నట్లే ఉంటాయమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది. కానీ ఒక్క విషయాన్ని చెప్తాను, గుర్తుంచుకో బిడ్డ. నీకు కాస్త కోపం ఎక్కువగా ఉంది. ఆ కోపాన్ని నువ్వు నీ ఇంట్లో వారిపై చూపిస్తున్నావు. కనుక నువ్వు ఏ పని చేసినా కూడా వారి సపోర్ట్ అనేది నీకు ఉండడం లేదమ్మా. నువ్వు ప్రతి ఒక్కరిపైన ఇంట్లో అలా కోపం చూపించడం వల్ల ఈయన ఏం చేస్తే నాకెందుకులే, ఏం చెప్పినా కోపడతారో, ఏం చెయ్యొద్దు అన్నా కోపడతారో, ఏదో చేసుకోనిలే అని నీ ఇంట్లో వాళ్ళే నీకు సపోర్ట్ చేయడం లేదు బిడ్డ. అది నీకు ఏమాత్రం కూడా మంచిది కాదమ్మా.
కాబట్టి ఇక నుంచి అందరితో కూడా ప్రశాంతంగా ఉండు. నీ ఇంట్లో వారితో చక్కగా 4 మాటలు మాట్లాడి వాళ్ళతో సంతోషంగా గడుపు. ఇక నీకు తిరిగే లేదు తల్లి. ఇక ధైర్యంగా ఉండు. నా ఆశీస్సులనేవి ఎప్పుడు కూడా నీపై ఉంటాయి బిడ్డా. ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉంటానని నాకు మాట కూడా ఇవ్వు బిడ్డా. నీకు అన్నింటికన్నా కూడా రెట్టింపు ఫలితంగా ఆనందాన్ని నీకు తిరిగి ఇస్తాను. ధైర్యంగా ఉండు. నీ తండ్రికి నీకు ఏది ఇస్తే సంతోషంగా ఉంటావో, ఏది ఇస్తే బాధపడతావో నాకు తెలీదా చెప్పు బిడ్డా. కాస్త ఆలస్యం కావచ్చేమో, ఆ ఆలస్యం వెనుక కూడా ఏదో కారణం కూడా ఉంటుంది. ఆలస్యం వెనకాతల కూడా నీ మంచి కోసమై ఉంటుంది బిడ్డా. ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో. ఒక్క మాట చెప్పనా బిడ్డా, ఒక రాయి అనేది నీటిలో పడినప్పుడు ఆ రాయి పడిన వెంటనే అలజడి అనేది నీటి మొత్తాన్ని కూడా అలజడి జరుగుతుంది. కానీ ఆ తర్వాత యథావిధిగా నీరు అనేది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా నీ యొక్క జీవితం కూడా ఒక రాయిలాగా నీ జీవితంలోకి కష్టం వచ్చినప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. మీ జీవితం ఎప్పటిలాగానే అదే విధంగా మళ్ళీ సంతోషంగా నడుస్తుంది. కాబట్టి రాయి వచ్చి అలజడిని సృష్టించినట్టు కష్టం వచ్చి నీ జీవితంలో ఒక బాధను సృష్టించినా నువ్వు ఏమాత్రం కూడా చిక్కు చెదరకుండా భయపడకుండా ఆ వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలని గుండె ధైర్యంతో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీకు ప్రతి కష్టం కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది బిడ్డ. కానీ ఊరికే ఆందోళన ఎందుకు తల్లి? అతిగా భయపడకో. ఏదో జరగనిది జరుగుతుందేమని చెప్పి ఏదో నా జీవితంలో కొత్త వస్తాయేమని ఊరికి నీ భయపడ్డం అనేది నువ్వు జరుగుతూ ఉంది. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినిబిడ్డా. గతం గత అని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవాలి. గతంలో జరిగినది మళ్ళీ జరిగి నీ జీవితం అనేది ప్రమాదంలో పడుతుందేమని భయపడుతున్నావు. కాబట్టి ఏ మాత్రం కూడా అటువంటి భయాలను పెట్టుకోకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు బిడ్డా. ఎందుకంటే గతం ఎప్పుడు కూడా తిరిగి రాదని నువ్వు గమనించుకోవాలి. భవిష్యత్తు గురించి మాత్రమే ఏ మాత్రం కూడా ఆందోళన చెందకుండా ప్రస్తుతం ఏమి జరుగుతుందో అది మాత్రమే నీ దృష్టిలో పెట్టుకొని దాని మీదనే నువ్వు ఎక్కువ అభిప్రాయాలు పెట్టుకొని అది ఎలా జరుగుతుందో అని ఆలోచిస్తే నీ జీవితం అనేది శుభప్రదంగా ఉంటుందని నువ్వు గమనించుకోవాలి. నీవు ఏవైతే కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ కూడా జరుగుతాయి బిడ్డా. కాకపోతే వాటి కొంత సమయం అనేది పడుతుంది. ఆ సమయం అనేది పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా నువ్వు ఎదురు చూడాలి కదా తల్లి. దేనికైనా కానీ తొందర అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే కొన్ని నిదానంగా జరగడం వల్లే వాటి యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఆ ఎదురు చూపులే ఒక ఆనందం అనేది దక్కుతుంది బిడ్డ. కనుక వీటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నా విషయంలో నా బాబా అంతా శుభప్రదమే చేస్తారనే పాజిటివ్ మైండ్ నీలో ఉన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్ నీలో కలుగుతుందో అప్పుడు నీ నుంచి నీ జీవితంలో ఎటువంటి కష్టం అనేది లేకుండా అంతా కూడా తొలగిపోతుందని గుర్తుంచుకో బిడ్డ. మీ బాబా భయపడుతుంది, బాధపడుతుంది ఒకే దాని గురించి. నా బిడ్డ అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. నా బిడ్డ ఏదైతే జరగదో అదే పదే జరుగుతుందేమో అని భయపడుతున్నాడు. నా బిడ్డ ఎవరిని కూడా లెక్క చేయకుండా వారి ముందు సవాలు విసిరి వారి యొక్క ఆలోచనలతోనే జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడని నా గుండె చాలా బాధపడుతుంది బిడ్డ. ఎవరి కోసం ఆలోచించాలో ఎవరి కోసం ఆలోచించకూడదో అది పూర్తిగా నీకు తెలుసు. కనుక ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా నీ జీవితంలో నీ ఎదుగుదలకు ఏవైతే సహాయపడతాయో వాటి గురించి మాత్రమే ఆలోచించి ముందడుగు వేయి బిడ్డ. నీ బాబా కూడా ఆనందపడతాడు, సంతోషిస్తాడు. ఎందుకంటే తన బిడ్డకు జ్ఞానోదయమైతే తండ్రి అనేది ఎంత ఆనందపడతాడో నీకు తెలియని విషయం కాదు కదా బిడ్డ. కనుక ఏది జరుగుతుందో అది ప్రశాంతంగా జరుగుతుంది, అంతా మంచి జరుగుతుందని నువ్వు గమనించుకో. ఇకపై నీ దగ్గరకు ఏ కష్టం అడుగు పెట్టాలన్నా, నిన్ను ఎవరు బాధ పెట్టాలన్నా మొదట నన్ను రావాలని గమనించుకో బిడ్డ. ఎందుకంటే లక్ష్మణ రేఖలాగా నీ జీవితానికి ప్రతి దానికి కూడా నేనున్నాను కదా. ఎలాంటి కష్టమైనా నన్ను దాటిన తర్వాతే ఏదైనా నీ దగ్గరికి వస్తుంది. నీ బాబా నీకు తోడుగా ఉన్నంతకాలం ఏ కష్టము కూడా నిన్ను తాకదని గమనించుకో బిడ్డ. నీ ప్రతి కోరిక కూడా జరిగి తీరుతుందని గుర్తుంచుకో అని మన బాబాగారైతే మనకంటే చాలా ధైర్యం ఇచ్చే సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.